అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మన ప్రజావాణి ప్రోగ్రామ్ కాస్త ప్రజావాణి కార్యక్రమం కాస్త డిఎస్సి వాణి కార్యక్రమం అయిపోయింది. అన్న రేవంత్ అన్న అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏ ప్లాట్ఫామ్ని కూడా వదలట్లే. డిఎస్సి ఆస్పరెంట్స్ ఈ రోజున ఏ ప్లాట్ఫామ్ని కూడా వదలట్లేదు. మీరు కావాలని విభజించు పాలించు చేస్తూ ఉన్నారు. బల్మూరి వెంకట్ కొంతమందిని హోటల్స్కి పిలిపించుకొని మాట్లాడిండట. మీరేమో అన్న పొన్నం ప్రభాకర్ అన్న చూసుకో అని చెప్పి మీరు ఒక డైలాగ్ కొట్టేసరికి మళ్ళీ వీళ్ళు ఆసక్తి పెట్టుకున్నారు, ఆశ పెట్టుకున్నారు. మీరేమైనా పొన్నం ప్రభాకర్ మాట్లాడతాడేమో, ఏమన్నా ఇదవుతుందేమో. మీరు వేరే మంత్రుల మీద ఒక ఏమంటారు చిచ్చు పెట్టేసి వదిలేసిండ్రు. తీరా చూస్తే ఎల్లుండి ఎగ్జాము. వీళ్ళేమో హాల్ టికెట్స్ తగలబెడతా ఉన్నారు. సూసైడ్ చేసుకుంటామని మాస్ వంటోళ్ళకు వాయిస్ రికార్డులు, కమెంట్లు, సూసైడ్ చేసుకుంటామని చెప్పి పాయిజన్ బాటిల్ పెడుతున్నారు. సో మాకు వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? వీళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏంటి మాకు? సో ఇప్పుడు ప్రజావాణి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడడానికి మనం ఈ కాల్స్ని తీసుకుంటున్నాం. కానీ వీళ్ళు డిఎస్సి వాళ్ళే కాల్ చేస్తూ ఉన్నారు. దీనికి కూడా మార్నింగ్ డిఎస్సి వాళ్ళే, మధ్యాహ్నం డిఎస్సి వాళ్ళే, రాత్రి డిఎస్సి వాళ్ళే. అంటే వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ని కూడా వదలకుండా ఇంతగానం మాట్లాడుతూ ఉంటే కొంచెమన్నా నియత్తు ఉండాలి రేవంత్ అన్న, నియత్తు ఉండాలి. ఇప్పుడు కేసు వేద్దామంటే ఒక్కరోజే సమయం ఉన్నది. వీళ్ళు వినతి పత్రాలు ఇవ్వండి అంటే ఈరోజు మధ్యాహ్నం 3ంటికి పంపించారు. సో ఈ ఒక్క రోజులో ఏమవుతుంది? మన ఇండియన్ జ్యుడిషియరీ ప్రకారము, మన తెలంగాణ జ్యుడిషియరీ ప్రకారము ఒక్క రోజులో ఏమవుతుంది? ఎందుకంత ఈగోకి పోతున్నావు? ఎందుకంత మొండి పట్టు పడుతూ ఉన్నావు? అంటే వీళ్ళకి అడిగింది చేసేస్తే మిగతా వాళ్ళు కూడా గట్లనే చేస్తారు అని అంటున్నావట విశ్వసనీయ వర్గాల సమాచారం మాకు. సో ఎందుకు అటువంటి మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది ఘోష, ఇంతమంది ఎందుకు? నా పర్సనల్ నెంబర్ తీసుకొని మరి ఫోన్లు చేసి సూసైడ్ చేసుకుంటామని అంటా ఉన్నారు. సో మాకు ఫోన్లు చేసి సూసైడ్ చేసుకుంటే మేము టెన్షన్ పడ్డాం తప్ప ఇంకేం చేయగలుగుతాం? ఇంకే రకంగా చెప్పగలుగుతాం? ఎన్ని రకాల ప్రయత్నాలు చేయమంటాం? నువ్వు చెవులా దూది పెట్టుకొని కూర్చుంటే మేమేం చేయాలి? ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా నీలో ఇంత చలనం కూడా లేదంటే నువ్వు బండరాయి కాబట్టి లేదని అర్థమవుతుంది అంత క్లియర్గా. హలో. హలో. యా నమస్తే, ఎవరండి? నమస్తే అక్క, నేను డిఎస్సి ఆస్పిరెంట్. ఓకే చెప్పమ్మా. అక్క, ఇంత మొండి వైఖరి ఏందక్క మా పట్ల? ఇంత అన్యాయం చేసినట్టు ర్యాలీలు చేసినా పట్టించుకోరు, మీ తరపున రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోరు, లెటర్లు ఇచ్చినా పట్టించుకోరు. ఇంత అన్యాయం ఏందక్క? అక్క ఏదేనికైనా టెట్కు డిఎస్కి మధ్యలో 45 days ఉండాలి, అది పట్టించుకోరు. బిఎడ్ చేసిన ప్రతి ఒక్కరు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు మొన్ననే హెచ్డబ్ల్యూఓ రాసిరు, ఏఈఓ రాసిరు, అది పట్టించుకోరు. కొత్తగా ఒక 50,000 మంది కంటే ఎక్కువ టెట్ క్వాలిఫై అయ్యారు, అది పట్టించుకోరు. మరి ఎవరి కోసం అక్క ఎగ్జామ్? ఇక ఇంత మందిని పట్టించుకోకుండా ఈ ఎగ్జామ్ మరి ఎవరి కోసం పెడుతున్నట్టు? నిజంగానే వాదనలో నిజం లేదు, ఆధారం లేదు అంటే వేరు. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా. అంటే మీరు ఏ ప్లాట్ఫామ్ ని కూడా వదలట్లేదు కదా. ఆఖరికి ఇప్పుడు ప్రజావానికి కూడా కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు, అందరికి చెప్తా ఉన్నారు, మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఫోన్ చేసిన వాళ్ళు మాట్లాడారు. హెల్ప్ కనీసం లీగల్ గా పోయినా హెల్ప్ అవుతుంది అంటే లీగల్ గా పోవడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి మాదైతే. ఇప్పుడు నేను 2 days నుంచి చెప్తున్నానమ్మా, మీరు వినతి పత్రము ఇవ్వకుంటే హైకోర్టు యాక్సెప్ట్ చేయదు అని చెప్పిన. ఈరోజు 2 రోజుల నుంచి మొత్తుకుంటే ఈరోజు 2-3ంటికి పంపించారు మాకు వినతి పత్రాలు. సో ఒక్క రోజులో ఏం చేయగలుగుతాం కోర్టులో పిల్లేసి? అక్క ఏందక్క మా పరిస్థితి? రాక వచ్చిన నోటిఫికేషన్ చదువుకుంటే టైం ఇవ్వండి అని అడుక్కుంటే వింటలేరక్క. నిన్ననైతే గ్రూప్ ఆస్పిరెంట్ అసలు ఎంత ఘోరం అక్క, కొడతారా అక్క అంత దారుణంగా? నేరస్తుల మా అక్క. మమ్మల్ని విభజించింది వాళ్ళే, ఇప్పుడు వాళ్ళకు కాకుండా మాకు కాకుండా వేసింది వాళ్ళే. పైగా నిన్న అంత మంది కన్ఫ్యూజ్ కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, మంత్రులు మాట్లాడతారు, వినతి పత్రాలు తీసుకుంటారు అంటే మీరు కూడా హోప్స్ పెట్టుకుంటారు ఇంకా పెరుగుతుంది. బట్ ఇంకా కూడా అంతే అక్క, టెంటేటివ్ డేట్స్ అనే చెప్పారు. అసలు ఫిక్స్డ్ డేట్స్ అని చెప్పుంటే వీళ్ళు అన్నట్టు అసలు కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఇంకొక ఎగ్జామ్ జోలికి పోవడం కానీ ఇంకొక టాపిక్ టెట్ ను కూడా ముందర పెట్టుకోకపోయేవాళ్ళు. టెంటేటివ్ డేట్స్ అని చెప్పారు కాబట్టి టైం ఇస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే 45 days రూల్ ఉంది కదా. అవును అని ఒక హోప్ తోటి అందరూ టెట్ చదువుదామని టెట్ కూర్చున్నాక ఏమైంది, డైరెక్ట్ ఫిక్స్డ్ డేట్స్ అని 20 days ముందు చెప్పారు. 20 days నుంచి పోస్ట్ పోన్ చేయరి, టైం ఇయ్యి అంటే లాస్ట్ కి వచ్చినాక అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఎగ్జామ్ కోసం ఏర్పాట్ల కోసం ఎగ్జామ్ అక్క.
అసలు నిజంగా టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎవరో ఒకరు పోస్ట్ నింపితే అయిపోతుంది అనుకుంటున్నారా? ఏం చేద్దామమ్మా, గవర్నమెంట్ దిగొస్తలేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఇప్పుడు చాలా ఆయన మంది ఈగోకి పోతా సూసైడ్ ఉన్నాడు. సూసైడ్ అంటున్నారు అక్క. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ప్రాణం పోతే ఈ వస్తారా అక్క? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమో మాలాంటి వాళ్ళ పైన ఇస్తున్నారు. వీళ్ళే స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నాయి అని చెప్పి ఈ రెచ్చగొడితే ఇంటెలిజెన్స్ పోతేస్తామా అక్క ఇంట్లో? ఇంటెలిజెన్స్ ఉల్టా రిపోర్ట్లు ఇస్తూ ఉంది. నిన్న చూస్తే మైపాల్ యాదవ్ని ఎత్తుకపోయినరు. ఎందుకు ఎత్తుకపోయినరా అంటే లోక్సభ ఎన్నికల్లో ఆయన బీజేపీకి సపోర్ట్ చేసిండు, ప్లస్ ఇప్పుడు స్టూడెంట్స్ అందరినీ కూడా ఈయననే రెచ్చగొడుతున్నాడు అని చెప్పి ఎత్తుకపోయినరు. అవునక్క, అంత దారుణంగా సో అసలు మాట్లాడుతుంటేనే ఇప్పుడు తీసుకుపోయారు అక్క. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎవరి మీద ఉండాలా? ఇష్యూస్ మీద ఉండాలా? నిజమైన బాధితులు కాదా వీళ్ళు, అంటే నిజమైన ఆస్పిరెంట్స్ అయినా అడిగేది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అడుగుతున్నారు అనే సర్వే వాళ్ళు చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి. అన్ని పిచ్చి పిచ్చి రిపోర్ట్లు ఇచ్చుకుంటా ఇప్పుడు రెచ్చగొడుతున్నామంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మళ్ళీ మేమే రెచ్చగొడుతున్నామని ఉల్టా చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. కోర్టు ద్వారా వచ్చే లీగల్ గా తప్ప వీళ్ళు ఆపరక్క, వీళ్ళు పట్టించుకోరు, వినరు. ఇక నమ్మకం పోయింది గవర్నమెంట్ మీద. ఎందుకు ఓటేసినాం రా దేవుడా అని తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్క మాకైతే. మరి అదేదో ముందే ఫిక్స్డ్ డేట్స్ మీరు రాసిన రాయకపోయినా ఇదే పక్కా అని ఆ రోజే నోటిఫికేషన్ లో పెట్టి ఉండొచ్చు కదా. అవును అవును, పెట్టుంటే అప్పటికి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరం చదువుకుంటుంటాం కదా. దానికే ఈ టెట్ జోలికి పోకపోదు, మా హెచ్డబ్ల్యూ ఏవో ఎవ్విడి జోలికి పోకుండా ఇదే దీని మీద ఉంటుంటాం కదా. అవునమ్మా. 20 days ముందు వచ్చారు, సరే పోనీ బయటికి వెళ్తానన్నా అవుతుందా అని ఈ 20 మనకి days దీనికే సరిపోయింది. ఎస్ మనకి ఇంకా మిగతా కాల్స్ కూడా చాలా వస్తున్నాయి. కాల్ వెయిటింగ్ వస్తూ ఉంది. మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా. మిగతా వాళ్ళకు కూడా మనం మాకు అవకాశం ఇద్దామమ్మా. ఓకే అక్క, ఓకే, వాళ్ళ కాల్స్ కూడా తరపున తీసుకుంటాం ఏదైనా ట్రై చేయండి అక్క తప్పకుండా. ప్లీజ్ నేను అక్క. లాస్ట్ మూమెంట్ వరకు నేనే మొత్తుకున్నా, ఇవాళ వరకు వినతి పత్రాలు ఇవ్వండి అని. ఇవాళ ఇచ్చారు, ఒక్క రోజులో ఏమవుతుందని ఆలోచిస్తున్నా. బట్ అయినా ఇప్పుడు లైవ్లో కూడా కమెంట్స్ పెడుతున్నారు. మోతీలాల్ సెంట్రల్ నుండి కూడా కొన్ని లేదు ఆల్రెడీ లేదు తీసుకున్నట్టున్నారు నేను కదా అక్క. ఏమంటున్నా, ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి టీంకి నేను అన్నీ పంపిస్తూ ఉన్నా రెగ్యులర్గా. సో ప్రతి వీడియో ప్రతిది వాళ్ళ టీం, రాహుల్ గాంధీ గారి టీం మెంబర్ తోటి నేను మాట్లాడినా. రాహుల్ గాంధీ గారికి విషయం చెప్తాను 2 రోజులు, ఇప్పుడు కాదు, మొన్న నైట్ మాట్లాడినా, నిన్న మాట్లాడినా, మళ్ళీ ఇవాళ పొద్దున మాట్లాడినాను. అండ్ మోతీలాల్ గారు ఇచ్చినటువంటి లెటర్ కూడా నేను వాళ్ళ టీంకి పంపించడం జరిగింది. సో మరి రేపు ఒక్క రోజన్నా ఏమైనా జరుగుతుందా, మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక. ఓకే అక్క, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఇంకో కాల్ వస్తూ ఉంది. నిజంగా